ఇక్కడ సీతమ్మ వారితో కలిసి ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయని చెప్పేసి ఈ ప్రాంత వాసులు చెప్తున్నారు. మనం కూడా ముఖ్యంగా ఇంకొక విషయం కూడా గమనించాల్సింది ఏంటంటే అయోధ్యలో ఈ మధ్యనే ఇది బాలరాముణ్ణి ప్రతిష్ఠించింది. కానీ ఇక్కడ స్వయాన శ్రీరామచంద్రుడు సీతమ్మ వారితో ఇక్కడ వనవాసం టైంలో ఇక్కడ ఉండి తను ఇక్కడ కాలం గడిపినట్టు, తర్వాత దానికి సంబంధించి స్వయాన శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు, తర్వాత ఇక్కడ గుళ్ళు గోపురాలు, తర్వాత అదే అక్కడ ఉన్నటువంటి సీతమ్మ వారు కూడా ఇక్కడ కోట మీద కిల మీద తను చేసినటువంటి స్నాన జలాలతో దీన్ని తర్వాత అక్కడ ఉన్నటువంటి చెట్ల పుణ్య జలాలతో ఆ చెట్ల నీడలతో అయితే ఈ యొక్క విషయం నాకు మేమందరినీ కోరేది ఏంటంటే మీకు సాధ్యమైనంత వరకు దీన్ని ఏ విధంగా న్యూస్ను స్ప్రెడ్ చేస్తే మీ అందరికి కూడా ఒక చాలా అంటే కృతజ్ఞత తెలియజేస్తున్నా నేను మొదలే. ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించింది ఒక చాలా కొన్ని వేల సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక పురాతనమైనటువంటి ఒక కోట గురించి మనం తీసుకొస్తున్నటువంటి ఈ ప్రెస్ మీట్లో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పెద్దపల్లి జిల్లా మంతినికి పోయే దారి బేగంపేట గ్రామ పరిసరాల్లో ఉన్నటువంటి ప్రకృతితో ప్రసవించినటువంటి అంటే ఆ విధంగా కనిపిస్తున్నటువంటి ఆ ప్రదేశం, తర్వాత రాజులు బీజేపీ ప్రభుత్వం ఉన్నది సెంట్రల్లో, బీజేపీ వాళ్ళు ఎందుకు ఇయ్యలేదని అనుకోవచ్చు. రవీందర్ రెడ్డి గారని ఇక్కడ ఆల్రెడీ కిషన్ రెడ్డి గారికి దీన్ని సమర్పించడం జరిగింది ఎప్పుడైతే తను కిషన్ రెడ్డి గారు టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు. అయితే అది ఏ విధంగా దాన్ని ఎట్లా చేసిండ్రో తెలియదు, కానీ కొన్ని నేషనల్ ట్రెజర్స్గా కొన్ని స్టేట్ ట్రెజర్స్గా దీన్ని మాన్యుమెంట్స్గా నేషనల్ మాన్యుమెంట్స్గా స్టేట్ మాన్యుమెంట్గా తీసుకుంటారు. అదే చార్మినార్ గోల్కొండ అయితేనేమో నేషనల్ మాన్యుమెంట్స్లో అందులో ఉన్నాయి, కానీ రామగిరి కిలా మాత్రం స్టేట్ మాన్యుమెంట్ లిస్ట్లో ఉన్నది. కాబట్టి దీన్ని మనం డైరెక్ట్గా పోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే స్టేట్ రిప్రజెంటేషన్ వస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీనికి మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది. అయితే దీని స్టేట్ రిప్రజెంటేషన్ కనుక ఇస్తే